ఇన్ఛార్జిగా పెడుతూ అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి గెలిపించేటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ఈ మద్యం తయారీ కేంద్రం పెట్టాలనేటువంటి ఆలోచన అద్దెపల్లి జనార్దన్కి ఇది జయచంద్రారెడ్డికి వచ్చిందో వెంటనే వచ్చి ములకల చెరువుని ఒక డాబాని ఆధారంగా చేసుకుని డాబాలో పెట్టి ఈ యొక్క ఫ్యాక్టరీని పెట్టడం జరిగింది. ఈ ఫ్యాక్టరీ ఫైండ్ అవుట్ అవ్వగానే వెంటనే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నాయకులు ఏం చేశారు, ఈ జనార్దన్ రెడ్డి ఈ జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కోవర్టు, ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మిథున్ రెడ్డి గారికి ఈయన కోవర్టు, వాళ్ళే వాళ్ళ తమ్ముడి గెలుపు కోసం తెలుగుదేశంలోకి పంపించి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారు అంటున్నారు. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తికి టికెట్ ఇప్పిస్తూ ఉంటే 45-50 సంవత్సరాల ఇండస్ట్రీ అయినటువంటి చంద్రబాబు నాయుడు ఎర్రి పప్ప లేకుంటే తెలుగుదేశం పార్టీ పనికిమాలిన దద్దమ్మ పార్టీనా అనేటువంటిది ఆలోచించాలి. సరే, కోవర్ట్ అయినాడు, ఓడిపోయాడు, ఆ విషయం మీరు గ్రహించలేకపోయారా? చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని కూడా, చిన్న విషయాన్ని కూడా గ్రహించలేకపోయారా? ఈ మద్యం తయారీ కేంద్రంలో ఏ విధంగా వెలుగులోకి వచ్చిందో మీరు తెలుసా? మీరు దాన్ని తీసుకుపోయి జోగి రమేష్ అంటకడుతున్నారు. ఏ విధంగా వెలుగులోకి వచ్చిందంటే, విజయదశమి అనేటువంటి ఒక కార్యక్రమం జరిగేటప్పుడు ఏదైనా పరికరాలకి పూజలు చేసేటువంటి ఆనవాయితీ. పాపం ఈ సురేంద్ర నాయుడు గారికి, జనార్దన్ రావు గారికి, ఈ జయచంద్రారెడ్డి గారికి పాపం చేసేది అక్రమ మద్యం తయారీ కేంద్రీ ఎదవ పనులు, లుచ్చా పనులు, లంగా పనులు అయినా కానీ ఆ పరికరాలకు కూడా పూజ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక స్వామీజీని తీసుకెళ్లారు అక్కడికి. స్వామీజీ అక్కడికి పోగానే స్వామీజీ పాపం అయ్యారు వాసన, మందు వాసన, మద్యం బాటలు, ఖాళీ మద్యం బాటలు, లేబుళ్ళు అంటే అంటించినటువంటి లేబుళ్ళు, ఇవన్నీ కూడా లేబుళ్ళు ఉన్నాయని చెప్పి చూసి ఏదో సంథింగ్ రాంగ్ జరుగుతూ ఉంది, ఇవి ఏదో పనులు చేస్తున్నారు, పనికిమాలిన పనులు చేస్తున్నారు అని చెప్పి బయట వచ్చేస్తాడు. కాదు మధుసూదన్ రెడ్డి గారు, మీరు మాట్లాడేటప్పుడు వైసీపీలో కోవర్ట్లు అని ఇచ్చి ఎక్కువ అంటున్నారని గ్యాప్ ఇస్తున్నారు. మీరు ఇచ్చే గ్యాప్కి మీరే వాళ్ళు చెప్పినట్టుగా మిమ్మల్ని ట్రోల్ చేసే ప్రమాదం ఉంది. ఇది పక్కన పెడితే షర్మిల గారు ఎందుకంటే మిమ్మల్ని తగులుకున్నారు సార్? ఇప్పుడు ఇది చెప్పలేదు పూర్తిగా ఈ స్టోరీ విన్నాం సార్, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రజలు కూడా వినాలి, రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. చెప్పండి. ఇప్పుడు స్వామీజీ వచ్చిన తర్వాత స్వామీజీకి కొంచెం అమౌంట్లు ఇవ్వాలి కదా. అమౌంట్లు ఇవ్వడప్పుడు ఈ అద్దెపల్లి జనార్దన్ రావు యొక్క భావవర్ధనం లేకుంటే జయచంద్రారెడ్డి గారి భావవర్ధనం ఎవరిని అటాచ్ చేశారు. అతను ఏదో 2000 5000 అడిగినట్టున్నది, మేము 5000 2000 ఇలేము, మేము ఒక 1000 రూపాయలు ఇస్తాం, 500 ఇస్తామని చెప్పి కక్కుర్తి. దాంట్లో కూడా చేసేది మధ్య వేలే అంతే. అంటే స్వామి ఎంత పూజ చేయడానికి ఎంత ఇస్తారు? పూజ ఆడికి పోయి పరికరాలకు పూజ చేయడానికి చేసే ఏదో పనుల పరికరాలకు కూడా పూజ చేస్తున్నారు కదా, పూజ చేసేటప్పుడు ఎంత ఇస్తారు? అదే 5000 10,000 ఆయన అడిగినట్టున్నది వీళ్ళు 1000 2000కి చేతిలో పెట్టి ఇంకెంతకన్నా ఇలేము స్వామి, మాకు వీలు పడుతుందని చెప్పినాడు. అప్పుడు స్వామి పోయి ఇదేదో జరుగుతూ ఉంది, లెక్కర వాసన వస్తుందని చెప్పి వెంటనే పోయి అధికారులకు చెప్పాడు. అధికారులకు చెప్పడం బట్టి ఇది వెలుగులోకి వచ్చింది. లేకుంటే ఈ రోజు కూడా స్టిల్ ఈ అద్దెపల్లి జనార్దన్ రావు కావచ్చు, ఈ జయచంద్రారెడ్డి కావచ్చు, సురేంద్ర నాయుడు కావచ్చు, ముగ్గురు కూడా ఈ వ్యాపారాన్ని కంటిన్యూ చేసుకుంటారు. దీనిలో జోగికి ఏం సంబంధం లేదు. అదే సార్, పూర్తిగా వినండి. దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకుంటుంది సార్. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తానే ఉంది, ప్రతి 3 మద్యం బాటిల్స్లో ఒక మద్యం బాటిల్ ఖచ్చితంగా ఏదైతే అద్దెపల్లి జనార్దన్ రావు, జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు చేశారో ఈ బాటిల్ రాష్ట్రంలోకి వెళ్ళిపోయింది అనేటువంటిది ప్రత్యక్షంగా చెప్తోంది. సో పకడ్బందీగా చెప్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీనికి నిదర్శనంగా సార్, ఇప్పుడు మద్యం అమ్మడానికి ప్రైవేట్ పరం చేశారు, షాపులు పెంచారు, మళ్ళీ పర్మిట్ రూములు ఇచ్చారు, బెల్ట్ షాపులు ఇబ్బడిగా బెల్ట్ షాపులు ఇచ్చారు. అయినా కానీ 3.78% మద్యంలో మనకు నష్టాలు వచ్చాయి, రాబడులు తగ్గిపోయాయి 3.7. అంటే ఏంది, అన్ని బాటిల్స్ అమ్ముతున్నాయి కానీ ఈ ములకల చెరువులో తయారు చేసినటువంటి బాటిల్ అమ్మడం వల్ల ప్రభుత్వానికి నష్టం వచ్చింది. ఇది 3 బాటిల్లో ప్రతి 3 బాటిల్కి ఒక బాటిల్ 33% ఇంచుమించుగా 33% ఈ యొక్క ములకల చెరువులో తయారు చేసేటువంటి ఈ యొక్క బాటిల్స్ ఉన్నాయి. ఆ తర్వాత సార్ అద్దెపల్లి జనార్దన్ రావుని పట్టుకున్నారు, ఫైండ్ అవుట్ చేసిన వెంటనే అద్దెపల్లి జనార్దన్ రావు ఆఫ్రికా నుంచి వస్తున్నాడు, కొత్త ఇంటికి కొత్త అల్లుడు వస్తాడు చూడండి, ఆ విధంగా బాంబేలో దిగంగానే ఆయన సెల్ ఎక్కడంటే సెల్ పోయింది అన్నాడు. సెల్ పోయింది బాంబేలో, నేను హైదరాబాద్లో, పట్టుకున్నారు పోలీసులు, నాకు బాంబేలోనే ఎయిర్పోర్ట్లోనే సెల్ పోయింది అన్నారు. సెల్ పోయిన తర్వాత అద్దెపల్లి జనార్దన్ రావు షూట్ చేసినటువంటి సెల్ఫీ వీడియో ఈ సిట్కి వచ్చింది అనేటువంటిది చెప్పాల్సిన అవసరం ఉంది, చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత అద్దెపల్లి జనార్దన్ రావు ఫోన్లో నుంచి స్క్రీన్ షాట్లు, ఏది జోగి రమేష్ గారికి పెట్టినటువంటి మెసేజెస్, వాళ్ళు వాట్సాప్ చేసినటువంటి ట్రాన్సాక్షన్ అంతా కూడా స్క్రీన్ షాట్ పెట్టారు.
స్క్రీన్ షాట్లు పెట్టేటప్పుడు వాళ్ళు పాపం కేర్ తీసుకోలేకపోయారు సార్. ఆ నంబర్ ఏంది, ఎవరికి పెట్టారు, ఎక్కడ పెట్టారు, ఎందుకు పెట్టారు, ఏ టైంలో పెట్టారు అనేటువంటి కరెక్ట్గా ఇవ్వలేని పరిస్థితి. కాదు, అంతకుముందు మీరు సినిమా ఇండస్ట్రీలో ట్రై చేశారా, డైరెక్టర్గా కానీ రైటర్గా కానీ? సార్ ఎట్టి పరిస్థితుల్లో ఇది ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదు సార్. కాదు సార్, మిమ్మల్ని తక్కువ అంచేట్లా అంటే స్టోరీ కరెక్ట్ డైరెక్షన్ సార్. తెలుగు ప్రజలకి కన్నులకు కట్టినట్టుగా తెలిసిన విషయం ఇది. నా ఒక్కడికే సార్, చిత్తూరు జిల్లాలో అంటే ఇప్పుడు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో ఉంది ఈరోజు. చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విజయశేఖర రెడ్డి గారు కడప జిల్లా, ఆయన ఉమ్మడి జిల్లాలో ఉన్నారు. రాజంపేటకు సంబంధించిన విజయశేఖర గారు చెప్పండి, మీరేం మీకేమైనా బాగా ఉంటే చెప్పండి, మీకేమైనా బాగా ఉంటే చెప్పండి. నేను 2 మాటలు మాట్లాడతా. ఒకటి, జోగి రమేష్ గారు ఇన్వాల్వ్ కాలేదని మన్సూర్ రెడ్డి గారి దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా? ఒకటి, నిన్న ఏదైతే అరెస్ట్ చేయబోయారో అది ఈ సిట్టు దర్యాప్తు సంబంధించింది అయితే కాదు. ఆయనకు మామిలపల్లిలో ఆయన ఈ మొక్కజొన్న రైతులు పరామర్శిస్తారని వీళ్ళు విజయవాడలో ఏదో సమస్యలు లేనట్టు, కొన్నూరులో సమస్యలు ఉన్నట్టు పొలోమని అందరూ పరిగెట్టినప్పుడు అందరికీ నోటీసులు జారీ చేశారు. ఏ నాయకులు అయితే పోదామని వీళ్ళు ప్లాన్ చేశారు వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. వీళ్ళు నోటీసులు కేర్ చేయలా, పోలీసులను కేర్ చేయట్లా. కాబట్టి కాపు కాసి దారిలో వీళ్ళు పోతే అక్కడ శాంతి భద్రత సమస్య వస్తుందని చెప్పి ఎందుకు కాపు కాసి మరీ పట్టుకొని వాళ్ళ జీబులు ఎక్కించుకెళ్ళి మళ్ళీ ఇంట్లో వదిలిపెట్టారు సార్. అంటే రైతుల సమస్యల కోసం పోరాడితే నోటీసులు ఇస్తారా? విజయశేఖర్ గారు ఏంటండి ఇది, ప్రజాస్వామ్యమా లేకుంటే రాచరికమా? నోటీస్ ఇచ్చినా మీరు పట్టించుకోలేదు. అదేంటి రైతుల సమస్య కోసం పోరాడడానికి పోతా ఉంటే చంద్రబాబు నాయుడు గారి కరెక్ట్ బంగ్లా పక్కన రైతులు ఉంటారా చెప్పండి? చెప్పడానికి అర్థం కాలేదు. రైట్ విజయశేఖర రెడ్డి గారు, మీ యొక్క క్వశ్చన్ అర్థమైంది, ఆయన మాట్లాడారు. ఎస్, ఒకటి చెప్పండి, ఈ విషయం ఇలా ఉంచితే ఎందుకండి షర్మిల గారు ప్రతిరోజు కూడా ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు? ఎందుకు సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేకపోతున్నారు? సార్ నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను సార్, ఆమె కుటుంబ వ్యవహారాలని పబ్లిక్ చేయడానికి వచ్చిందా లేకుంటే కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఇక్కడ మాట్లాడుతుందా? అంటే ఆవిడ వేసిన క్వశ్చన్ ఇంటి దగ్గర గురించో, డబ్బుల గురించో, ఆస్తుల పంపకాల గురించో మాట్లాడలేదు. తూట్లు పొడుస్తూ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు తూట్లు పొడుస్తూ ఏ కార్యక్రమం మీరు చేయలేదు, కేవలం బటన్ నొక్కటం మాత్రమే చేశారని ఆరోపిస్తున్నారు. బటన్ ఎందుకు నొక్కారు? ఈ యొక్క పథకాల కోసమే, సంక్షేమం కోసమే బటన్ నొక్కాడు, కానీ పేరు మాట్లాడారు బటన్ నొక్కడు ఉండడు విజయశేఖర రెడ్డి గారు. ఇప్పుడు షర్మిల గారిని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను సార్, కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్గా ఆమె ఇక్కడికి వచ్చి ఎవరిని ప్రశ్నించాలి? ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళని ప్రశ్నించాలి. అది ఆనవాయితీ. 2 సంవత్సరాలకు ముందు అధికారం కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆమెకేం పని? ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమాలు ఆమెకేం పని? రాజశేఖర రెడ్డి గారికి తూట్లు పొడిచాడా లేకుంటే రాజశేఖర రెడ్డి గారికి కిరీటాలు పెట్టారనేటువంటిది నీకెందుకు? అది నీ సమస్య కాదు కదా. రాష్ట్ర ప్రజలు రాజశేఖర రెడ్డి సమస్య మీరు మాట్లాడలేదు. మీరు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా, కాంగ్రెస్ పార్టీకి పిసిసి ప్రెసిడెంట్గా మీరు ఏం మాట్లాడాలి? ఈ రోజు రాష్ట్రంలో ఇంకోటి బలంగా చేశారు. మీరు అన్నది కరెక్టే, పాయింటే కావచ్చు. పెట్రోల్ డీజిల్ విషయంలో ఇట్లా మాట్లాడుతూ గంగిరెద్దులాగా బీజేపీ దగ్గరికి వెళ్ళి తలుపుతారు, ఇక్కడికి వచ్చి డ్రామాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండే వ్యక్తిగా మాట్లాడుతున్నారు ఆవిడ. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ దగ్గర గంగిరెద్దులాగా తలుపుతున్నారు అంటున్నారు. వాస్తవమా కాదా సార్? జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి సమక్షంలో వైజాగ్లో జరిగిన మీటింగ్లో క్లియర్ కట్గా చెప్పడం జరిగింది సార్. మీరు విన్నారో లేదో వీడియో, కావాల్సింటే మీరు వినండి ఒకసారి. మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగానే మాకు రాజకీయ సంబంధాలు సెంట్రల్తో మేము లేదు, ఏ పార్టీతో మేము అనుసంధానం లేదు. మాకు రాష్ట్ర రాజకీయ ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలే ముఖ్యం. దానికోసం బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, రేపు సిపిఎం ప్రధానమంత్రి గారు అయితే సిపిఎంతో కూడా ఉంటాం మేము సిపిఐ ప్రధానమంత్రి అయితే సిపిఐతో కూడా ఉంటాం. మాకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క మనోభావాలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు, వాళ్ళ సమస్యలు తీర్చడమే మా బాధ్యత. అదే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం. దీనికోసం ఈరోజు సార్ నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను సార్, విజయశేఖర్ గారు ఒకటే ప్రశ్నిస్తున్నా. ఈరోజు తెలంగాణలో సాక్షాత్తు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా మోడీ గారి దగ్గర పోయి మోకరిల్తున్నాడు. ఎందుకు మోకరిల్తున్నాడు అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైనా ఇస్తాడేమో అనేటువంటి ఒక అవును. అదే సార్, అదే కేసీఆర్ పోలేదు కదా, కేసీఆర్ గారు పోలేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు మోకరిల్లేదా? ఆయన అదే సార్ సార్ కేసీఆర్ పోలేదు కదా. అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు నేను అడుగుతున్నాను సార్, నేను అడుగుతున్నా షర్మిల గారిని, నేను అడుగుతున్నా, మీ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, తెలంగాణలో ముఖ్యమంత్రి పోయి మోడీ గారి దగ్గర మోకరిల్లుతున్నాడు కదా, ఎందుకు మీరు ప్రశ్న చేయట్లేదు?
అంటే చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడవుతూ మోడీ గారికి బినామీనా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు? మోడీ గారి యొక్క తొత్తున